నువ్వు రోమ్‌కి వెళ్ళినప్పుడు రోమన్ లాగానే ప్రవర్తించు అంటారు. వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ యూ మస్ట్ బి ఏ రోమన్ అన్నటువంటిది సామెత అదే. కానీ మన వాళ్ళు అమెరికాకెళ్ళి అమెరికాని భారత్‌లా మారుస్తుంటే అమెరికన్స్ కోపమొచ్చింది. అదే భారతీయుల మీద వాళ్ళకి మంటకి కారణమైంది. ఈ విషయాన్ని నేను అనేక సార్లు ప్రస్తావించా. మన పని మనం అక్కడికి ఇదివరకటి పాత తరం వాళ్ళు ఎన్ఆర్ఐలు మన గౌరవాన్ని పెంచారు. కొత్త తరం వాళ్ళు మన వాళ్ళెళ్ళి అక్కడ వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీయటం, అమర్యాదకరంగా ప్రవర్తించడం, దొంగతనాలకు పాల్పడటం, వ్యభిచారం లాంటి వాటిటి చేస్తుంటం, చిత్ర విచిత్రమైనటువంటి ఉల్లంఘనలు చేస్తూ ఉండటంతో వాళ్ళు అక్కడ మనోళ్ళని వ్యతిరేకిస్తున్నారు అన్నది అనేక మార్లు ప్రస్తావించారు. ఇప్పుడు అదే విషయాన్ని అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నారు. పెద్ద చర్చే జరుపుకున్నారు. ఎలాగ ఉండాలి అన్నటువంటి దాని మీదన దీనికి సంబంధించినటువంటి ఒక సూచనలతో నిన్న పెద్ద కార్యక్రమమే నడిచింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు మరీ ముఖ్యంగా కొందరు ప్రవాస తెలుగువారి ప్రవర్తనతో భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది, కొందరు అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తుండటంతో ప్రవాస భారతీయుల గౌరవానికి భంగం వాటిల్లుతుందని డాలస్లో, ఎక్కడైతే మనవాళ్ళందరూ అత్యధిక రకంగా డాలస్ అంటే అదొక ఆంధ్ర లేదా అదో తెలుగు రాష్ట్రం అనుకునేటటువంటి పరిస్థితుల్లో అక్కడ వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు విపరీత పోకడల వల్ల భారతీయులందరూ అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో డాలస్లో ప్రవాస భారతీయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో స్థానిక చట్టాలేంటి, నియమ నిబంధనలేంటి, సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ఎలా జీవించాలన్న అంశం మీద చర్చించారు. విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు, ప్రజలు నివసించే అమెరికాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ప్రవాస భారతీయుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని వక్తలు వాపోయారు. అమెరికా చట్టాల ప్రకారం అనుమతి లేకుండా వీధుల్లో ఉత్సవాలు జరుపుకోవడం, బాణసంచా కాల్చడం, లౌడ్ స్పీకర్లు వినియోగించడం ప్రమాదకరమని చెప్పారు. రోడ్డు మూసేసి జరిపిన ఉత్సవాల వల్ల ఒక అమెరికన్ డ్రైవర్ తుపాకీతో బెదిరించిన ఘటనని ఉదహరించారు. ఇలాంటి వేడుకలు ఆలయ ప్రాంగణాలు లేదా ఖాళీ స్థలాల్లోనే చేసుకోవాలని కోరారు. సినిమా థియేటర్ల వద్ద పాలతో అభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు వంటి విపరీత చేష్టల వల్ల అమెరికన్ మనల్ని చిన్నచూపు చూస్తారని, ఇలాంటి ఘటనలు ప్రవాస భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చెప్పారు. రాజకీయ నాయకుల అమెరికా పర్యటన సందర్భంగా కార్ల ర్యాలీలు, నినాదాలు, హోటళ్ల దగ్గర గోల చేయడం సరికాదన్నారు. అమెరికన్లతో స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. డాలస్కి డల్లాస్ పుర్మని, గంటర్ని గుంటూరు అని, కేరళ గన్ని కేరళ టౌన్ అని పేర్కొనడం వల్ల చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దుకాణాల్లో దొంగతనాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ స్థలాల్లో బిగ్గరగా మాట్లాడడం వంటి పనులతో చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా రాజకీయ విమర్శలు, అనుచిత పోస్టులు అమెరికన్ అధికారుల దృష్టికి వస్తాయని జాగ్రత్తగా ఉండమని సూచించారు. ఇది నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు నేను ప్రస్తావించాను. ఇప్పుడు అక్కడ ఒక మేల్కొల్పు, ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి ఆలోచన, పాటించాలి అందరూ.